వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. సినీ పాటలకు స్టెప్పులేసిన వరంగల్ సిపి. బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు నేషనల్ అవార్డు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సుల్తానాబాద్ మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం. ఇక వివరాలకు వెళ్తే కోటపల్లి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ పెద్దింటి స్వర్ణ పున్నం చందర్ అధ్యక్షతన కోటపల్లి మండలంలోని అలుగామ ఎంపీటీసీ పరిధిలోని పుల్లగామ గ్రామంలో పూజారి వెంకటస్వామి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రిజర్వేషన్ ఏదైనా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలో లేనటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళా రానటువంటి పార్టీ, కేవలం ఈ దేశానికి భవిష్యత్తు ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన లోపల తలెత్తుకు తిరిగేటువంటి శక్తి ఉన్నటువంటి, మన అందరినీ శక్తినిచ్చినటువంటి పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం రాకముందు దేశంలో కల మీ టీవీ పెడితే రోజొక బాంబు పేలుడు వినబడేది. హైదరాబాద్ లో లూమినీ పార్క్ కింద బాంబు వేలేది, గోకుల్ చాట్ కింద బాంబు వేలేది, బెంగళూరులో బాంబులు వేలేటి, బొంబాయిలో బాంబులు వేలేటి, ఢిల్లీలో బాంబులు వేలేటి. మరి వాళ్ళు ఎందుకో పేల్తలేవు. నరేంద్ర మోడీ వచ్చిన కాడికి బాంబులు వేలే కదా వినబడ్డాయా? మీకు బాంబుల మూతలు వినబడ్డాయా? మీ టీవీలలో వినబడ్డా కనబడతాను ఎప్పుడన్నా? ఈ దేశాన్ని రక్షించేటువంటి శక్తి దొంగలను ఈ బీజేపీ భారతదేశంలోకి రానియకుండా, తీవ్రవాదులని భారతదేశంలోనికి రానియకుండా కఠిన చర్యలు తీసుకొని నా దేశ ప్రజలందరికీ అరికాలకు ముళ్ళు నాటని చెప్పి 24 గంటలు నిద్ర లేకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి, ఈ పుల్లగామ గ్రామ ప్రజల స్ఫూర్తి రానున్న రోజుల లోపల ప్రతి ఊర్ల బాకాల భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా మేము మద్దతు ఇస్తాం. మాకెవరు కాదు, మాకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి, కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ ఉండాలి, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలనేటువంటి విధంగా మీరందరూ స్ఫూర్తితోటి రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా పనిచేస్తే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. లేదు చిన్న పుట్టకు శ్రీరామ రక్ష, సాయంత్రం ప్రచారానికి పోతే బీర్ ఎవడిస్తాడు, బిర్యానీ ఎవడిస్తాడు అని ఆలోచన చేస్తే మనం ఎప్పటికీ గిట్లనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రానున్న రోజుల లోపల మా యువతకు ఉపాధి కావాలంటే, మా యువత తలెత్తుకు ఈ దేశం లోపల గర్వంగా తిరగాలంటే, గ్రామీణ ప్రాంత రైతులు తలెత్తుకొని భారతదేశం లోపల నేను గర్వంగా రైతులు అని చెప్పుకునేటువంటి గర్వంగా తిరగాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇంకో 20 సంవత్సరాలు దేశం లోపల, రాష్ట్రం లోపల అధికారంలోకి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కేంద్రం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వం వైపు మీరందరూ మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ ప్రభుత్వం లోపల కాకముందు, అంతకుముందు గ్యాస్ కనెక్షన్ రావాలంటే మరి ఎంపీ సారో ఎమ్మెల్యే సారో చెప్తే అదో రికమెండేషన్ లెటర్ ఇస్తే ఎవరెవరికో
పెద్ద పెద్ద ఇళ్లలో మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉండే, పెద్దోళ్ళకే ఉండే. కానీ ఇవాళ మోడీ వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండరు ఉన్నదన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. నాటికి నేటికి తేడా ఏంది, కాంగ్రెస్ కు బీజేపీకి తేడా ఏంది అంటే ఇదే కాంగ్రెస్ కు బీజేపీకి తేడా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. మరి మిత్రులారా, ఇవాళ పిల్లల ఆడపిల్లల రాష్ట్రంలో విదేశాలలో నాకు బొచ్చడి కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ తెచ్చి చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరులోనే కంపెనీ పెడతా, మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఏది మీ పుల్లగావాలి ఎవరికైనా ఒక నౌకలు వచ్చినా మాటలు చెప్పి ఇవాళ వివేక్ వెంకట స్వామి గారు ఎమ్మెల్యే అయినరు, తర్వాత మంత్రి అయినరు. అయిన కాడికెళ్ళి ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చిండా అనుకుంటాడు. ఏమయ్యా ఊరి కాడికెళ్ళి రోడ్ వెళ్తానే లేదు. ఏంటెళ్ళి లింగన్నపేట కాడికెళ్ళి పార్పల్లి నుంచి వస్తే నా కళ్ళని ఫోన్ చూస్తే నా కళ్ళు తిరగబట్టినాయి, అన్ని పొక్కలు ఉన్నాయి. ఒకవేళ బాలంతలకి కడుపుతోటి ఉన్నటువంటి అక్క చెల్లెలు ఎవరన్నా ప్రసవానికి గిట్ట మంచిర్యాల చెన్నూరు పోవాలంటే ఈ రోడ్లో పోతే చాలు, వాళ్ళ దవాఖాన ఖర్చు ఉండదు, వాళ్ళ దవాఖాన ఖర్చు ఉండదు. వివేక్ వెంకట స్వామి పుణ్యమాని మన గోదార్ఖని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన 80 ఏళ్ల కురువృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కులేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నజీమా కురువృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకున్న నజీమా పలువురు పుర ప్రముఖుల మధ్య ఎండకు వానకు రక్షణగా తన యొక్క జొన్నపోతుల అమ్మకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేయడం జరిగింది. సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడారు. ముగ్గురు బిడ్డలు బాధ్యత కాపాడే బాధ్యత ఉండల మొత్తం అంగి మొత్తం వాళ్ళు ఒక పిల్లర్ అభివృద్ధిలో భాగంగా బస్ స్టాండ్ తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్, వాళ్ళకు డబ్బులు వస్తలేవా? పత్తికొండ మండలం దూదేకొండ సమీపంలో ఉన్న పందికొండ రిజర్వాయర్ను పరిశీలించిన అనంతరం ప్రాతికీలతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు లెఫ్ట్ ఏం లేదు కదా, గ్రావిటీ కదా, అందుకే తక్కువ ఉంది. లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఉన్నాయి సార్. అంటే గ్రావిటీ అంత పై గ్రావిటీలో సార్ మనము 5412 ఎకరాలు లోకేషన్ తగ్గిపోతు మనకు ఒక 5000 ఎకరాలు అక్కడ కూడా ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ దీంట్లో ఫస్ట్గా ఇది సార్, ఇదా ఓపెన్ లొకేషన్ ఇక్కడ తీసుకెళ్ళి హైయెస్ట్ లెవెల్ ఎక్కడ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో 3 విషయాలు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఒకటి టమోటా ప్రాసెసింగ్ యూనిట్. మీకు అందరికీ తెలుసు, మార్చిలో ఇక్కడ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దాన్ని కన్స్ట్రక్షన్ చూస్తే ఆల్రెడీ బేస్మెంట్ అంతా అయిపోయి
పిల్లర్ లెవెల్కి వచ్చింది. సో కాంట్రాక్టర్తో మాట్లాడాం. సో నవంబర్ లోపు కంప్లీట్గా సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయి మిషనరీ లెవెల్కి వెళ్ళిపోతారు. సో నవంబర్కి అంతా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయమన్నాం. సివిల్ వర్క్ కూడా ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేస్తామని చెప్పారు, ఆగస్ట్ ఎండింగ్కి. సో రిమైనింగ్ అంతా కలిపి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నవంబర్ ఎండింగ్కి తమ్ముడ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏరియాలో వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. సో రెండవది, ఈరోజు మీకు అందరికీ ఒక ఇది ఏంటంటే పెన్షన్స్లో ఇప్పుడు మనం జిల్లాలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయి ఫస్ట్ ఇన్ టైంలో మ్యాక్సిమం పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు జూదకొండ విలేజ్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే గారు అండ్ మైసెల్ఫ్. సో ఇది ఈసారి కొత్తగా ఏంటంటే సో లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో సో ఆనరబుల్ సీఎం గారు ఆ రోజు అక్కడే కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే అగ్రి అయ్యారు, ఇద్దామని చెప్పారు. ఈరోజు అంతా కూడా ఈరోజు మన జిల్లాలో 3,500 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,80,000 మందికి అందరికీ ఎవరైతే చనిపోయినటువంటి అంటే పెన్షన్ వస్తూ అలా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళకి ఈరోజు పెన్షన్ కార్యక్రమం, ఈరోజు కొత్త పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది స్టేట్ అంతా కూడా. ఇది డెఫినెట్గా అందరూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి డిసిషన్ని అభినందించాలి. సో ఈరోజు అంతా స్టేట్ అంతా కూడా పెన్షన్స్ కార్యక్రమం జరుగుతుంది. సో దీంతో పాటు ఇది కూడా ఈ విషయం కూడా పందిగోనకు సంబంధించి కూడా ఇష్యూని ఆనరబుల్ సీఎం గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. సార్ కూడా ఇరిగేషన్ ఆఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో పందికొనలో ఒక 250 crores మనం స్పెండ్ చేయగలిగితే ఒక 40,000 ఎకరాలని అడిషనల్గా ఇరిగేషన్ వాటర్ ఇవ్వగలం. అలాగే చుట్టుపక్కల చాలా గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వగలం. సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఒక రిక్రూట్మెంట్ కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి సీఎం గారు కూడా అనుకూలంగా స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆగిపోయినటువంటి వేదవతి అండ్ ఆర్డీఎస్ రెండింటికి కూడా కొనసాగింపు చేయడానికి జీవో కూడా 3 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఆర్డీఎస్ అండ్ వేదవతి కూడా. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని రిజర్వాయర్స్ ఈసారి మీకు అందరికీ తెలుసు మన జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అంతా కూడా వైడనింగ్ అయిపోయింది మన జిల్లాలో. అంటే లాస్ట్ ఇయర్ దాకా 2000 దాకా క్యూసెక్ దాకా వాటర్ ఉన్నది, ఈసారి 3,500 చేసేసాం. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడిషనల్గా కాలువలో ఇప్పుడు 8 పంపులు వాటర్ వదిలితే ఎంత స్పీడ్ వస్తుంది, ఇంకా 4 పంప్స్ ఉన్నాయి. సో వాటిని చూసి నిదానంగా అన్ని బ్రీచ్ లేకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. 3,500 క్యూసెక్ వాటర్ కెనాల్లో ఇక్కడ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది. దీంతో లాస్ట్ టైమే మనం 68 చెరువులు ఏవైతే ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా అవన్నీ కూడా నింపగలిగాం ఫస్ట్ టైం దానివల్ల కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా తగ్గింది. ప్లస్ ఈ 68 చెరువులంతా కూడా ఈసారి కూడా వాటితో పాటు అడిషనల్గా ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అంటే అడిషనల్గా ఉన్న ట్యాంక్స్ అని కూడా నింపేసి డ్రింకింగ్ వాటర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి చెప్పాను. సో అలాగే కాలువలో 3,500 క్యూసెక్స్ వాటర్ పారుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా దాదాపు 8 months పాటు ఉంటుంది కాబట్టి దాదాపు ఫిబ్రవరి దాకా కాకుండా మార్చి 31st దాకా దీన్ని అవైలబుల్గా ఉంచి సో అప్పటిదాకా ట్యాంక్ ఫుల్ స్టేటస్తో ఉండేట్టుగా పెడుతున్నాం. అంటే మళ్ళీ వాడినా కూడా ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఫుల్ కెపాసిటీతో మార్చి దాకా పెట్టుకోగలిగితే డ్రింకింగ్ వాటర్ కొద్దిగా మనకి ఇష్యూ తగ్గుతుంది. సో లాస్ట్ ఇయర్ అలాగే చేసాం. ఈసారి ఇంకా మనకి అవైలబుల్ వాటర్ పెరగడం వల్ల దీన్ని ఇంకా ప్రాపర్గా మేనేజ్ చేసుకోమని చెప్పి ఇప్పుడే హెచ్ఎన్ఎస్ పీపుల్ కూడా చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ 3 things ఈరోజు ఇక్కడ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో ఈ 3 కార్యక్రమాలు చూడడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా గోదావరిఖండ్లోని బీజేపీ కార్యాలయంలో శనివారం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. ఫస్ట్ ఒక లిస్టు తయారు చేయండి. ఏది మనకు వచ్చేటువంటి టీం ఏదైతున్నదో 20-25 మంది ఖచ్చితంగా వచ్చేటువంటి టీంను ఎల్లుండి వరకు మనం రెగ్యులర్ గా ఫోన్ కాల్ అయితే ఇవైతేనేమో పక్క అందరూ అన్నట్టుగా లెక్కించుకొని పోతే మీకు రిస్క్ ఉంటది. ఇక బండ్లు అయితే వస్తామంటారు, బయలుదేరినామంటారు. ఒకరి కోసం మొత్తం ఆపాలి. వాళ్ళ గ్యారంటీ కూడా ఉండదు బండ్లు అంటే. ఇప్పుడు టాటేస్లో ఎవరు మాట్లాడకుండా మహేష్ అన్న మనమే మాట్లాడి టాటేస్లో అనిపిస్తే అయిపోతుంది కదా, ఆడడానికి 3 అప్పుడు అయిపోతుంది కదా. పెద్దపల్లి కూడా అనుకున్నారు కానీ పెద్దపల్లి కూడా క్యాన్సిల్ అయింది. వాళ్ళకు కూడా వెహికల్స్ రావడానికి వెహికల్స్ ఎట్లా అంటే
175 అవుతారు సంఖ్య. శ్రీకృష్ణారెడ్డి మాట్లాడి ఇలాకారు కూడా నేను చూస్తాను టాటా ఏసీ ఇలాకారు రెండు టాటా ఏసీ మాట్లాడు. భారత్ మాతా కి జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, ప్రభారీలు, రామగుండం నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, తేదీ 5, 6 ఈ నెలలో ఈ 2 రోజులు కూడా పెద్దపల్లి జిల్లాకి గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన తర్వాత గౌరవ శ్రీ రామచంద్రరావు గారు మొదటిసారి ఈ జిల్లాలో పర్యటించనున్నారు. కాబట్టి రామగుండం నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వారికి ఘన స్వాగతం పలికి వారి యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాము. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈరోజు సమీక్షా సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ గోదావరికని కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తప్పకుండా విజయాన్ని సాధించాల్సినటువంటి ప్రక్రియ భాగంగా మరి వారు ఈ జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇవాళ అభివృద్ధిలో ముందుండడమే కాకుండా మన రాష్ట్రానికి ఎన్నో రకాలుగా ప్రభుత్వ పథకాలలో ఇవాళ కేంద్రం నుండి పూర్తిగా అనేక రకాల నిధులని ఇవాళ అందిస్తా ఉన్నది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా బూత్ స్థాయి వరకు ఇవాళ తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. బూత్ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గం అలాగే జిల్లాకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాషాయ సైనికుడు కూడా భుజస్కంధాలపై వేసుకొని రేపటి స్థానిక సంస్థల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షుల వారు ఇక్కడికి విచ్చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా వారి యొక్క సందేశాన్ని కూడా మనం ప్రజలలోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని మరోమారు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు పరిష్కారం కాని సమస్యలు కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి బకాయిలు ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని వారు కోరారు. ఉపాధ్యాయ సంఘంతో కూర్చొని ఒక గంట పాటైన మనసు పెట్టి సమస్య చేశారా? ఈరోజు విద్యాశాఖ మంత్రికి నేను అడుగుతా ఉన్నాను, మీరు బాగా సమస్య చేసుకోండి. విద్యాశాఖ సమస్యలు ఏమున్నాయి, ఉపాధ్యాయుల సమస్యలు ఏమున్నాయి? మీరు చేసే పని ఏంటి? శుక్రవారం మీటింగ్ పెట్టి ఉపాధ్యాయ సంఘం తెలుసుకొని ఛాయ్ సమస్య మీటింగ్ పెట్టాలి. మీరు నిన్నవేసి ఉపాధ్యాయుల ప్రభుత్వం ఇబ్బంది పడతా ఉంది. దాదాపు 30,000 కోట్లు బకాయి పెండింగ్ పెట్టింది. మేము రాగానే చెల్లిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆన్లైన్ యాప్స్ పైన మనం ఆందోళన చేసినప్పుడు మేము ఆందోళన రాగానే అన్ని వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఉపాధ్యాయులకు ఏమి ఆదించారు? ఆ రోజు మేము ఉపాధ్యాయుని కేవలం బోధనకే పరిమితం చేస్తామన్నారు. చేశారా? అనేక ఆన్లైన్ యాప్లు ఈ రోజు
అటు గ్రామాల్లో ప్రజలలో కూడా ఉపాధ్యాయుల పట్ల ఒక రకమైన అభిప్రాయం సృష్టించడానికి మీరు చేసేది. ఓకేనా, గత 2-3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము, గత ప్రభుత్వం పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కరించని సమస్యల పరిష్కారం కోసము ఈరోజు రాష్ట్ర కమిటీ ఏదైతే ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏదైతే ఉందో ఆ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో మా ప్రధానమైన డిమాండు ముఖ్యంగా మమ్మల్ని చదువు చెప్పనివ్వండి, బోధనేతర పనుల నుంచి మమ్మల్ని విముక్తి చేయండి. బోధనేతర పనులు గత ప్రభుత్వం తగ్గిస్తామని చెప్పింది, దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అవి ఏవి లేకుండా చేస్తామని చెప్పినారు. కానీ అంతకు రెట్టింపు ఈ ప్రభుత్వం చేసింది. అందుకని దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మొన్నటికి మొన్న అంటే 2 నెలల క్రితం జరిగినటువంటి బదిలీలు, పదోన్నతులు, రీఅపోర్షన్మెంట్ ఏదైతే ఉందో వాటికి ఎఫెక్ట్ అయినటువంటి టీచర్లకు ఈ రోజుకు 2-3 నెలలు గడుస్తున్నా జీతాలు రావట్లేదు. దానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. పొజిషన్ ఐడీలు ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దానికి ఏదో కారణాలు చెప్తున్నప్పటికీ ఆ కారణాలు సరైనవి కాదు, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు +2 ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి +2 ఏదైతే ఉందో ఆ +2ను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని కొనసాగించాలని చెప్పి చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక అంశం సర్వీస్ రూల్స్ సంబంధించింది. సర్వీస్ రూల్స్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నవి. ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆధారంగానే పదోన్నతులను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు పక్షపాత వైఖరితో ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులే వాళ్ళ ఉపాధ్యాయులు అన్నట్టు, ప్రభుత్వ రంగం మాత్రమే లేకపోతే ప్రభుత్వ మేనేజ్మెంట్ మాత్రమే వాళ్ళ సొంత మేనేజ్మెంట్ అన్నట్టు, మిగతా వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టు వాళ్ళకు ప్రభుత్వం చూస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చివరి అంశము పిఆర్సీ కమిషనర్ గత ప్రభుత్వం వేసింది కమిషనర్ను, ఆ కమిషనర్ రాజీనామా చేసినాడు. ఇప్పుడు కొత్త కమిషనర్ నియమించాలి, ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ 4 డిఎల్ ప్రకటించాలి. దాంతోపాటు రావాల్సిన బకాయిలు, అవి అరన్ లీవ్స్ బకాయిలు కావచ్చు, మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, పెన్షనర్లకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీలు ఇవేవి రావట్లేదు. 2003 డిఎస్సి వాళ్ళకు 57 మేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేమో ఆధారంగా 2003 డిఎస్సి వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలి. ముఖ్యమంత్రి కానీ లేకపోతే కనీసం విద్యాశాఖ మంత్రి కానీ పిలిచి మాట్లాడకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. కె సురేష్ కుమార్, యూటీఎఫ్ రాష్ట్ర సహ అధ్యక్షుడు. శుక్రవారం మీటింగ్ పెట్టి ఉపాధ్యాయ సంఘం తీసుకుని స్థాయి సమస్య మీటింగ్ పెట్టాలి మీరు. కాకినాడ జిల్లా స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ముందుగా జగ్గంపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధాన్యాభిషేకం నిర్వహించారు. 4 డోన్లు ఇచ్చాం, గండేబుల్లో 6 డోన్లు ఇచ్చాం. కొత్తగా వచ్చినటువంటి వ్యవసాయ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా ప్రజల ముందు, రైతాంగం ముందుకు తీసుకెళ్లి ఒక మంచి రైతుగా తయారు చేయడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చడమే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చేయగలిగేటటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, ఇందాక చెప్పా జోడెడ్ల బండ్ల అభివృద్ధికి సాగాలి. సంక్షేమాన్ని ఎత్తే గొప్పతనం కాదు, సంక్షేమంతో పాటు ఖచ్చితంగా అభివృద్ధి కూడా కొనసాగాలి. అభివృద్ధి కొనసాగాలన్న దానికి నిదర్శనం శాసనసభ్యుడిగా నన్ను మీరు ఎన్నుకున్న తర్వాత కానీ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కానీ, ఈ నియోజకవర్గాన్ని మనం ఒక్కసారి ప్రామాణికంగా తీసుకోగలిగినట్టయితే ఒక్కసారి ఆలోచన చేయండి. రాజపూడి నుంచి మంజుబారుపాలెం వెళ్ళేటటువంటి రోడ్డు ఏ రకంగా ఉండేది గత 5 సంవత్సరాలు, ఇవాళ ఎలా ఉంది? అలాగే అన్ని రోడ్లు కూడా ఈ నియోజకవర్గంలో ఒక రామవరం రాజుపాలెం రోడ్డు తప్పించి ఉన్నటువంటి అన్ని రోడ్డుల్ని కూడా ఇవాళ మేము సమృద్ధిగా ప్యాచ్ వర్క్ చేయడమే కాకుండా రోడ్లు కొత్తగా నూతనంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు అనుకోవచ్చు ఈ రోడ్డు వల్ల మాకేమొస్తుందని చెప్పేసి, కానీ దానివల్ల ఎక్కువ ఉండదు, సుఖ ప్రయాణం జరగడానికి అవకాశం కలుగుతుంది మెయిన్. రెండవది, మీకున్నటువంటి
ఏ ఆహార దినుసులు కానీ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు. కాకినాడలో కందులు బస్తా కొన్నాడు అనుకోండి, దాన్ని తేవాలి అనుకుంటే ఆటో వాడికి నువ్వు రోడ్డు బాగోనప్పుడు 3,000 ఇవ్వాలి. ఇవాళ రోడ్డు బాగుంది కాబట్టి దాన్ని 1,500 ఇస్తావు. అప్పుడేముంది, 1,500 భారం నీ మీద పడకుండా కందులు తెచ్చి ఇక్కడ నీకు అమ్ముతాడు, కందిపప్పు తెచ్చి. దానికి రోడ్లన్నీ అంతేకాదు మనం కూడా సుఖ జీవితం గడపడాలి. నిన్న నేను జడ్రాగంపేట వెళ్ళాను. నిన్న 1వ తారీఖు కాబట్టి పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా జడ్రాగంపేట వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నాఫ్తలిన్ ట్యాంకర్ బోల్తా తాటిపాక ఎన్ఓజీసీ ప్లాంట్ నుండి కోల్కతా వెళ్తున్న నాఫ్తలిన్ ట్యాంకర్ ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని దొమ్మేటి వారిపాలెం వద్ద రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి పడిపోయింది. 35,000 లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు 100 మీటర్ల పరిధిలో గ్రామస్తులను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేసిన పోలీసులు సంఘటన స్థలంలోనే ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముమ్మిడివరం పోలీసులు, ఫైర్ సిబ్బంది. ఓకే, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.